హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఒక్క ప్లేస్‌లోనే 10 టెంపుల్స్ ఉంటాయి. 5 అమ్మవారి టెంపుల్స్, 5 ఏమో దేవుని టెంపుల్స్. కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని ఇప్పుడే చూస్తూ ఉంటే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా మేము వస్తాం ఈ టెంపుల్‌కి. వాకబుల్ డిస్టెన్స్ ఉంటది మాకు ఈ టెంపుల్. ఫస్ట్ లోపలికి రాగానే ఒక సైడ్ వినాయకుడు, ఇంకో సైడ్ శివుని టెంపుల్ ఉంటది. నాకు ఇక్కడ డిఫరెంట్‌గా అనిపించింది ఏందంటే శివుని టెంపుల్ డిఫరెంట్‌గా ఉంటది. ఇంకోటేంటంటే ఇక్కడ మనం అభిషేకం చేసినా, ఏ పూజ చేసుకున్నా కూడా అన్నీ మన చేతులతోనే చేసుకోమంటారు. అదొక్కటే నాకు హ్యాపీ అనిపిస్తది. బయట ఎక్కడ గాని మనం డబ్బులిస్తే టికెట్ ఇచ్చి అభిషేకం చేసుకోండి అంటారు. అదైనా వాళ్ళే చేస్తారు. మనం తీసుకెళ్ళినయన్నీ ఇస్తే. అట్లా బయట నేను కొన్ని టెంపుల్స్ చూసినా. కానీ ఇక్కడ ఏందంటే నాకు నచ్చేది మన చేతులతోనే మనమే చేసుకోవాలి అభిషేకం. అదొకటి నాకు బాగా నచ్చుతది ఈ టెంపుల్‌లో. నెక్స్ట్ ఇప్పుడు చూపెట్టే టెంపుల్ హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ లోపల దాకా వీడియో తీయలేదు నేను దగ్గర నుంచి దేవుడిని. ఎందుకంటే లోపల ఒక 20 మెంబర్స్ వరకు కూర్చొని భజన చేస్తున్నారు అని బయట నుంచి ఇట్లా ఒక వీడియో తీశాను. వీడియో ఆఫ్ చేసి లోపలికెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను దేవుణ్ణి. నెక్స్ట్ వచ్చేసి సాయిబాబా. ఈ సాయిబాబా టెంపుల్‌కి కంపల్సరీ వస్తాను నేను. వచ్చిందంటే కంపల్సరీ ఈయనకి రోజ్ ఫ్లవర్స్ తెస్తాను నేను. కానీ ఈసారి మిస్ అయినాయి. చామంతి పూలే పెట్టేసిన. రోజ్ ఫ్లవర్సే ఎందుకు అంటే సాయిబాబాకి రోజ్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇంట్లో నుంచి నేను ఒక 2 తీసుకొస్తాను. ఆ 2 ఏ టెంపుల్‌లో ఇవ్వను. ఓన్లీ ఇక్కడే పెడతాను ఆ రోజ్ ఫ్లవర్స్. మిగతా చామంతి పూలు గిట్ల ఏమన్నా ఉంటే అన్ని టెంపుల్స్‌లలో ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తాను. అమ్మవార్ల దగ్గర కూడా పెట్టేసేయండి అంట. వాళ్ళు పైన పెట్టేస్తారు అమ్మవారి దగ్గర. లేకుంటే కింద పాదాల దగ్గర పెట్టేస్తారు. నెక్స్ట్ ఇవి నవగ్రహాలు. నవగ్రహాలు కూడా ఉంటాయి ఈ టెంపుల్‌లో. తర్వాత ఇప్పుడు మీకు పైకి చూపెట్టేది కూడా ఒక టెంపుల్, అమ్మవారి టెంపులే. ఇటు సైడ్ చూపెట్టేది కూడా అమ్మవారి టెంపులే. ఇటు సైడ్ చూపిస్తా అమ్మవారిని రండి. ఈ యొక్క అమ్మవారు. నాకు అమ్మవారి పేర్లు అందరికీ క్లియర్‌గా తెలవదు. ఎందుకంటే ఇది నార్త్ సైడ్ వాళ్ళు కట్టిల్లు టెంపుల్. కొన్ని అమ్మవార్లు వాళ్ళ సైడ్ వాళ్ళవి కూడా ఉంటాయి. అందుకే నాకు తెలవదు. నాకు తెలిసిన దేవుళ్ళ వరకి నేను చూపెడుతున్న పేర్లు చెప్తూ. ఇక్కడ ఇంకొక అమ్మవారు. ప్రతి ఒక్క గుళ్ళో ఒకరు కూర్చొని ఉంటారు. నేనైతే ప్రతి ఒక్క టెంపుల్లో ఒక ఫ్లవర్ అయితే పెట్టేసి వస్తా కంపల్సరీ. అంతకుమించి ఏం చేయను. ఒక శివుని దగ్గర అభిషేకం చేయించుకుంటాను అంతే. అక్కడ కొబ్బరికాయ కొడతాను. మిగతా అన్నీ ఉట్టిగానే తిరిగి వస్తాము. అన్నీ చూస్తాము. ఒక ఫ్లవర్ మాత్రం కంపల్సరీ అక్కడ అమ్మవారి దగ్గర పెట్టమని ఇస్తాను. ప్రతి ఒక్క టెంపుల్లో వాళ్ళు కూడా తీసుకొని పెడతారు. అక్కడ మనకు ప్రసాదం ఇస్తారు. ఈ టెంపుల్లో నాకు ఇష్టమైన ప్లేస్ చూపిస్తా. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇక్కడ ఇలా ముందుకు వస్తే రావి చెట్టు కింద నాగదేవుని విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇటు సైడ్ చూస్తే శ్రీకృష్ణుడు తన వేలు పైన గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నట్టుంటుంది ఈ ప్లేస్. ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ కాసేపు కూర్చుంటాం మేము ఎప్పుడు వచ్చినా. కొన్నిసార్లు ఇగో ఓపెన్ చేసి ఉంది కదా, అది క్లోజ్ చేసి ఉంటుంది. ఇంతకుముందు మేము వచ్చినసారి అది ఓపెన్ చేసి మా పిల్లల్ని లోపలికి పంపించిల్లు. అది బాగుంటుందని మేము పంపివ్వమా అని అడిగినాం. వాళ్ళు పంపించిల్లు. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి టెంపుల్. ఇక్కడ కొంతమంది ఉన్నారని నేను లోపలికి వెళ్ళలేదు. బయట వీడియో తీసుకొని పక్కకు వచ్చేసాను. ఇప్పుడు కూడా ఇంకోటి అమ్మవారి టెంపుల్ చూపిస్తా చూసేయండి. ఈ అమ్మవారు చూడగానే ఇలా చూడాలనిపిస్తుంది. అమ్మవారిని ఎప్పుడు చూసినా ఇట్లనే అనిపిస్తుంది నాకు ఇక్కడికి వస్తే. ఒక వీడియో తీసుకొని నెక్స్ట్ ఇక్కడికి వచ్చి కింద అన్ని టెంపుల్స్ తిరిగి పైకి వెళ్ళకుండా ఎవరు వెళ్ళరు. పైన ఎలా ఉంటుందంటే కైలాసంలో శివుడు కూర్చొని ఉన్నట్టు పైన సెట్ చేసి పెట్టిల్లు అన్నట్టు. అది చాలా బాగుంటుంది అక్కడ కూడా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పైకి వచ్చి అక్కడికి వెళ్ళి అది చూసుకొని ఫోటోలు వీడియోస్ తీసుకొని వెళ్తారు. చూపిస్తా, అది కూడా చూసేయండి. ఇలా పైకి వస్తే చూడండి పర్వతాల మధ్యలో కూర్చున్నట్టు, వెనక పర్వతంలాగా ముందు శివుడు కూర్చున్నట్టు. ఇక్కడ ఈ సెట్ కూడా బాగుంటుంది. ఇది ప్లేస్ ఎక్కడో చెప్పలేదు కదా, సికింద్రాబాద్ దగ్గరలో మహేంద్ర హిల్స్. టైమింగ్స్ ఎప్పటి నుంచి అంటే మార్నింగ్ 9 నుంచి 12:30 వరకు. మేము అసలు 2 టెంపుల్స్ మిస్ అయ్యాయి. ఒకటి అమ్మవారి టెంపుల్, ఒకటి వినాయకుని టెంపుల్. ఈ పైకి వచ్చి కిందికి వెళ్ళే లోపు అవి 2 క్లోజ్ చేసేసారు. 12:30 అయిందంటే క్లోజ్ చేసేస్తారు. అవి 2 మిస్ అయ్యాయి. వీడియో ఇక్కడ వరకు ఎవరైనా చూసి ఉంటే వీడియో కంపల్సరీ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కానీ ఒక కార్తీక పౌర్ణమికి శివరాత్రికే వస్తా, కానీ ఈసారి చాలాసార్లు వచ్చాను.
చూపెట్టాను కదా వినాయకుని టెంపుల్ అని, క్లోజ్ చేసేసి ఇల్లు అంతే. ఇంకొక అమ్మవారి టెంపుల్ కూడా మిస్ అయింది. ఇవి 2 మిస్ అయినాయి, మిగతా అన్నీ చూపెట్టాను ఇక్కడ ఏమున్నాయో అవి. కింది నుంచి పైకి వ్యూ చూపించిన, ఇంతకుముందు పైకి వెళ్ళినప్పుడు కిందికి వ్యూ చూపించేసిన కదా. ప్లీజ్ వీడియో నచ్చితే అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.